సుప్రీంకోర్టులో చంద్రబాబుపై కేసులో 17A వర్తిస్తుందా లేదా అన్నది అత్యున్నత న్యాయస్థానం తేల్చుతుందన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. వైసీపీ ఎన్ని కేసులు పెట్టినా ప్రజాక్షేత్రంలో గెలిచేది చంద్రబాబే అని స్పష్టం చేశారు. నెలాఖరులోపు టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్టు ఖరారవుతుందని, రాబోయేది తమ ప్రభుత్వమేనని నిమ్మల ధీమా వ్యక్తం చేశారు. డబ్బు సంచులు తీసుకుని పాలకొల్లుకు వైసీపీ నేతలను జగన్ ఎంపిక చేస్తున్నాడని, పాలకొల్లుపై జగన్ కు చిన్న చూపని విమర్శిస్తున్న ఎమ్మెల్యే నిమ్మలతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న వేళ చంద్రబాబుపై ఇటు అధికార పార్టీకి చెందిన నేతలు అనేక విమర్శలు చేస్తున్నారు. పూర్తిగా స్కిల్ స్కామ్ కేసులో అనేక కుంభకోణం జరిగింది కాబట్టి ఈ విధమైనటువంటి అనుకూల నిర్ణయం లేదంటే ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీని మీద మాట్లాడేందుకు మనతో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. 2018కు ముందు ఉన్నటువంటి నేరాలకు సంబంధించి 17A వర్తించదంటూ వారు చెప్తున్నారు. మరి చంద్రబాబుకి యావజ్జీవ శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉందంటూ 409 కింద CID FIRకి సంబంధించి చెప్తున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఏదైతే మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు అనే కాదు, ఏదైతే రింగ్ రోడ్డు కానీ లేకపోతే శాండ్ కానీ ఇట్లా ఏదైతే ఈ ప్రభుత్వం అక్రమంగా అంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు మాత్రమే అవి. మీరు చాలా క్లియర్గా చూశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఆ రోజు మొదట్లో 3,200 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత కోర్టుకి వీళ్ళు 29 కోట్లు చెప్పారు. అదేవిధంగా హైకోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పింది ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు కూడా లేవని, బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సాక్షాత్తు హైకోర్టు న్యాయస్థానం కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ప్రజల్లోనూ కానీ అదేవిధంగా హైకోర్టులో జరిగినటువంటి బెయిల్ వాదనలో కానీ చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్గా కనిపించినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టులో కేసు పొరవరపాలు కాదు, అసలు 17A వర్తిస్తుందా వర్తించదా అనేది సుప్రీంకోర్టులో జరిగింది. ఆ సుప్రీంకోర్టులో కూడా ఉన్నటువంటి ఎవరైతే జడ్జెస్ ఇద్దరు కూడా రెండు విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకళ్ళు 17A వర్తిస్తుందని, ఇంకొకళ్ళు 17A వర్తించదని ఇది ధర్మాసనానికి పంపించినటువంటి పరిస్థితి. అంచేత స్పెసిఫిక్గా సుప్రీంకోర్టు ఏమి కూడా ఈ కేసులో అవినీతి జరిగిందా లేకపోతే అవినీతి జరగలేదా అనేది దాని మీద ఆర్గ్యుమెంట్స్ కాదు. ఈ 17A వర్తిస్తుందా లేదా అనేది అది ధర్మాసనానికి వచ్చినటువంటి పరిస్థితి. కేవలం ఏదైతే అబద్ధాలతోటి అసత్యాలతోటి పుట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో, ఏ రకంగా అయితే రాజకీయ పరంగా రాజకీయ ప్రేరేపితంగా కుట్రపూరితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఆయనకు వచ్చినటువంటి ఆ ప్రజా సందోహాన్ని చూసి రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమి ఖాయం, జగన్ పని రాష్ట్రంలో అయిపోయింది అనేటువంటి భయంతో ఈ కేసులు బనాయించారనేటువంటిది ఈవేళ ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టులో ఏదైతే ఆ చీఫ్ జస్టిస్ సారథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క అక్రమ కేసులు అనేది పెట్టిందనేటువంటి విషయం వాస్తవాలు బయటకు వస్తాయని న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఏదైతే ప్రజాకోర్టులో మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ ప్రజలందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. ప్రజాకోర్టులో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి రేపు ప్రజాకోర్టులో తీర్పు వస్తుంది ఈ 2024లో రేపు ఏప్రిల్ నెలలో. అంటే ప్రధానంగా అటు అధికార పార్టీ ఓవైపు మీపై విమర్శలు చేస్తుంది, పార్టీకి సంబంధించిన నేతపై కూడా అలా తనయుడిపై కూడా కేసులు పెడుతూ వస్తున్నారు. సొంత మిత్రపక్షానికి వచ్చేసరికి ఇంకా టికెట్ల కేటాయింపు అనేది కూడా ఇంకా జరగలేదు, వారిలో కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయంటున్నారు. అధికార పార్టీతో కాకుండా మిత్రపక్షంతో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇంకా ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా, టికెట్ల పరిష్కారం ఎప్పటికవుతుంది? ఖచ్చితంగా లాస్ట్ టైము 20 డేస్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 3 గంటలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మొన్న పొంగల్కి సంబంధించి కూడా 3.5 hours సుదీర్ఘంగా ఇద్దరు కూడా చర్చించడం జరిగింది. ఎక్కడ తెలుగుదేశం పార్టీ, ఎక్కడ జనసేన పార్టీకి ఉన్నటువంటి బలోపాలు ఏ రకంగా ఉన్నాయి, లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఏ రకంగా అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వాస్తవంగా చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లియర్గా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చాలా ఓపెన్ మైండ్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ రాక్షస పాలన నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి చేయాలి
అనేటువంటిదే మెయిన్ ఎజెండాగా తీసుకుని వెళ్తూ ఉన్నాం. అంచేత ఎక్కడైనా సీట్ల విషయంలో కానీ లీడర్స్ విషయంలో కానీ ఎక్కడెక్కడైనా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని మేము కూర్చుని సరి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ సార్. అది చూస్తే పాలకులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా స్థానికేతరులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కనీసం అవగాహన లేని వారిని కూడా వైసీపీ తీసుకువచ్చింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైసీపీకి బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. మరోవైపు 17A సెక్షన్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ నాయకులు, అధికార పార్టీ నేతలు, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.